అంత దూరం నుంచి ఆశా వర్కర్లు వచ్చి ఎందుకు వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేసినారు. సో తక్షణమే ఆశా వర్కర్లకు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు, ఎన్హెచ్ఎం సిబ్బందికి 2 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్హెచ్ఎం సిబ్బందికి నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు 17,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. రాష్ట్రంలో 6-7 మంది ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు పనిచేస్తారు. వాళ్ళకి ఇప్పుడు 2 నెలలైనా జీతం రాలే. ఒకవైపు ఏమో ప్రభుత్వం 1వ తారీఖే జీతం ఇస్తామంటున్నారు, ఇంకోవైపు ఏమో సార్ మాకు 2 నెలలైనా జీతం పడలేదు, మేము ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం, పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఫీజులు కట్టలేకపోతున్నాం, మా జీతాలు ఇప్పియండి అని మొరబెట్టుకుంటున్నారు. ఆశా వర్కర్లు 1వ తారీఖు జీతం ఇవ్వండి అని మొరబెట్టుకుంటున్నారు. సో పెండింగ్లో ఉన్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు, సెకండ్ ఏఎన్ఎంలు, ఆశాల జీతాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే గ్రామ పంచాయతీ వర్కర్లు ఇవాళ మా ప్రభుత్వం ఉండగా పల్లె ప్రగతి కింద అద్భుతంగా సేవలు అందించాం. ఇవాళ మళ్ళా పల్లెల్లో ఆ ప్రగతి పూర్తిగా బంద్ అయిపోయింది. నిన్నెక్కడో చూశాను, సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లాలో 5 నెలలైంది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేవు అని ధర్నా చేస్తున్నారు. అది చదివి నేను మా జిల్లాలో, మా కాన్స్టిట్యున్సీలో ఫోన్ చేసి అడిగాను, సార్ ₹1 గ్రామ పంచాయతీకి వస్తలేదు, 5 నెలల నుంచి జీతాలు లేవు, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతున్నాం, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు, పంచాయత్ సెక్రటరీలు కానీ స్పెషల్ ఆఫీసర్లు జేబుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి ఇవాళ మేము డీజిల్ పోయించే పరిస్థితి ఉన్నది, గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి, ప్రభుత్వం నుంచి నయా పైసా రావడం లేదని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? 5 నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు? మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకెవరుంటారు? ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ దాంట్లో ప్రాధాన్యత లేదు? మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా, రావడం లేదా? సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచుల పదవీ కాలం ముగిసింది, పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లు కాలిపోతే మరమ్మతు చేసినవి కానీ, వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాక ఇవాళ సర్పంచులు కూడా బాధపడుతూ ఉన్నారు. 5 నెలల నుంచి 4 నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ, పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు. 6 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది, 65,000 చెక్కులు ప్రింట్ అయినాయి. దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపెట్టారు. అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదని మేము వద్దంటున్నామా? గత ప్రభుత్వమే మంజూరు చేసింది. చెక్కులు ప్రింట్ అయినాయి 65,000. అవి పాపం నిరుపేదలకు అందించకుండా 6 నెలల నుంచి అనగబెట్టిండ్రు, ఆపెట్టిండ్రు. అట్లా ఒక 22,000 అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి, ఇంకో 25,000 అప్లికేషన్లు స్క్రూటినీ కాకుండా ఉన్నాయి. ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ 6 నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు అన్నీ ఉన్నాయి. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 150,000 మంది ప్రజలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఫోటో మార్చడం పేరు మీద, మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా? తక్షణమే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లన్నీ కూడా రివ్యూ చేసి, ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.